ఏంటా నువ్వేనా ఇక్కడ ఫుడ్ చేసేది నువ్వేనా? నీ పేరేంటా? ఆది సార్. ఆది. అన్ని మెషిన్స్ వచ్చాయా? ఇవన్నీ కూడా వెజల్స్ అన్ని కుకింగ్ అంతా ఆటోమేటిక్గా కదా? ఇందులోనే చేస్తావు. స్టవ్ మీద వండుతావు, దాంట్లో వడపోస్తావు. సాంబార్ అవన్నీ ఎట్లా చేస్తున్నావు? స్టవ్ మీద చేస్తావు. స్టవ్ మీద చేసి అందులో స్టవ్కి ఇది దీనికి వాడేది వేరే వెజల్స్ వాడతాం. టేస్ట్ బాగుంటుందా? నేను తినొచ్చునా? నమ్మకమేనా? బాగా చేస్తావా? ఏమో బాగా చేస్తాడా? గుడ్. నీకు ఎప్పుడన్నా ట్రైనింగ్ ఇస్తున్నారా? మీ చెఫ్లంతా కుక్లు ఉన్నారు కదా, ఒక 150-200 హాస్టల్స్ ఉన్నాయి మనకు. మీకు అందరికీ ఎప్పుడన్నా అప్పుడప్పుడు ట్రైనింగ్ పెడతారా? పెట్టరా? పెడితే ఇంకా బాగా నేర్చుకుంటారు కదా. నీకు కూడా నేర్చుకోవాలి ఉంటుంది కదా. కొత్త రెసిపీలు కానీ చేసే విధానం కానీ అవి నేర్చుకుంటే ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం వాడే వస్తువులతోనే ఇంకా బెటర్గా చేయొచ్చు. చూస్తాను, నేను మాట్లాడతాను. ఓకే మరి రా. ఏంటమ్మా స్టోర్ ఇది? నమస్కారమ్మా. ఎవరమ్మా వార్డుని ఇక్కడ? లక్ష్మీరాణి. నువ్వేనమ్మా వార్డును? ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు, ఎన్ని డీసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు? అంటే డిపిసి అంటే డిస్ట్రిక్ట్ పర్చేసింగ్ కమిటీ. ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి. ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా? క్వాలిటీ వెండర్స్ చేస్తారు. ఆ వెండర్స్ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్ళే పంపిస్తారా? ఇన్వెంటరీ పెడతారు. ఇన్వెంటరీ పెట్టినాక వాళ్ళు పంపిస్తారు. ఇంకా ఆయిల్ అన్ని ఎన్ని రోజులకు ఎప్పుడు వస్తున్నాయి ఎగ్స్? ఎన్ని రోజులకు ఒకసారి వాడుతున్నారు? 3 days అయిపోతుంది. 3 days ఒక సైకిల్ 3 days అయిపోతుంది. ఇవన్నీ యూనిఫామ్ సైజెస్ అంతా కరెక్ట్గా వస్తాయా? గ్రేడింగ్ చేసి అంతా స్టాండర్డ్ మెటీరియల్ ఇదంతా. ఇది కూడా తీసేయాలమ్మా, ఉండకూడదు. దానికి వేరే పెట్టేసి ఎక్కడ పెడతావో దాంట్లో పెట్టి కవర్లో పెట్టి వేరే దగ్గర పెట్టాలి. స్టోర్స్ అన్నప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు 1 kg బియ్యం ఎంతమంది పిల్లలు తింటున్నారు? 5 months సరిపోతుంది సార్. 5 సరిపోతుంది సార్. ఇది ఏంటమ్మా రైస్? ఇది రైస్ సార్. సివిల్ సప్లైస్ నుంచి వస్తుంది. లారీ ద్వారా వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఏమైనా లీకేజెస్ ఉన్నాయా? ఏం లేదు సార్, బాగానే ఉంటుంది సార్. ఎక్కడ కింద పడిపోవడం ఏం లేవా? రైస్ కూడా బాగుంటుంది సార్. ఈ కూరగాయలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వెండర్స్ సార్ సప్లై చేస్తారు. మీకు వెండర్స్ ఇస్తారు. లోకల్ వెండర్సా వీళ్ళు బయట వెండర్సా? లోకల్ వెండర్స్ సార్. లోకల్ వెండర్స్. నాకు అర్థం. అప్రూవ్డ్ వెండర్స్ అంటే లోకల్ వాళ్ళ బయట వాళ్ళ? ఫ్రెష్గా వస్తాయా లేదా? ఫ్రెష్గానే వస్తాయి సార్. ఈ రోజుకి కావాల్సినవి మనకు పొద్దున్నే తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోతారు సార్. వాళ్ళు మీకు టచ్లో ఉంటారా ఎప్పటికప్పుడు? కాబట్టి వచ్చి ఇవన్నీ చేస్తారు. ఇవంతా మెన్యూ అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం ముందుకు పోతున్నారమ్మా మీరు? ఓకే. అవన్నీ ఏంటమ్మా? సార్ క్లాస్ రూమ్స్ అమ్మా? అవును సార్. క్లాస్ రూములు, హాస్టల్స్ అన్నీ పక్కన ఉన్నాయి. అవును సార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే బయటకు వెళ్ళకుండా లోపలే వెళ్ళి సేఫ్టీగా వెళ్ళొచ్చు సార్.
తక్కువ టైంలో వెళ్ళొచ్చు, బాగా చదువుకోవచ్చు. సేఫ్టీగా క్లాస్ రూమ్కి ఇన్ టైం వస్తారు, సేఫ్టీ ఉంటుంది. హాయ్, ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు? ఏమ్మా, ఇప్పుడు డిఫరెంట్ ప్రయోగాలు చేస్తున్నారు, అవునా? నువ్వు చెప్పేది ఏం చేస్తున్నావు? Good morning, sir. గుడ్ మార్నింగ్ అమ్మ, నీ పేరు? This is Shrita from 9th standard in Dr. B.R. Ambedkar Gurukula at Bhopal. మ్మ్. This is my project, sir. My project name is Flame Detecting System. మ్మ్. Sir, this project used in factories, houses, labs, and any places, sir. This helps to prevent fire accidents, sir. Let us see the demo, sir. మ్మ్. ఓకే, ఎక్కడున్న అలారం వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా మీకు రెస్క్యూ టీం వస్తారు, అంతేనా? Yes, sir. వెరీ గుడ్. నువ్వమ్మా? దాన్ని ఐడెంటిఫై చేస్తుందా? చూపి. ఎనీ ఆబ్జెక్ట్ ఉంటే ఐడెంటిఫై చేస్తుంది, దాన్ని బట్టి ప్రికాషన్ తీసుకుంటారు, అంతేనా? ఓకే సార్. నువ్వమ్మా? Have a colorful good morning, sir. Thank you, ma'am. My name is Tanushree. I'm studying 7th standard. My project name is Joystick Kasika. ఇప్పుడు వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ అన్నారు, నువ్వేమన్నావు? Have a colorful. కలర్ఫుల్. వాట్ ఈస్ ది మీనింగ్? నీకు ఎందుకు అనిపించింది? నీకు ఏమనిపిస్తూ ఉంది? నువ్వు వాళ్ళకంటే డిఫరెంట్గా ఉన్నావు. ఇన్నోవేషన్లో అంటే ఒక ఆలోచన విధానంలో నీలో మార్పు ఉంది. వాళ్ళు గుడ్ మార్నింగ్ అని నేను గుడ్ మార్నింగ్ అనేవాడిని, నువ్వు కలర్ఫుల్ గుడ్ మార్నింగ్ అన్నా కానీ నీతిని మాట్లాడుతున్నా అంటే నువ్వు నన్ను ఆకర్షించావు, అంతే కదా, అటెన్షన్ తీసుకొచ్చావు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అవతల వాళ్ళని ఆకట్టుకునే విధానం, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అటెన్షన్ వస్తుంది. దట్ ఈస్ వెరీ నైస్. క్యారీ ఆన్. Before doing this project, required materials, DC motor, sir. It is used to movement, sir. Arduino, microcontroller, battery holder, batteries, joystick, jumper wise. Arduino is 3 types, sir. First one Arduino Nano, second one Arduino Uno, third one Arduino Mega, sir. I will use Arduino Uno, sir. Let us see the demo, sir. Joystick module detects directional input, forward, backward, left, right, and sets into the Arduino. This is used to children improve their concentration and mind exercise also, sir. Thank you. వాట్ ఈజ్ ఇవన్నీ మీరు నేర్చుకుంటున్నారు కదా, Yes, sir. ఏంటి నీళ్ళు ఏమనిపిస్తూ ఉంది? భవిష్యత్తులో ఏం చేయగలుగుతామని నమ్మకం వచ్చింది, ఏం చేస్తాం? అంటే ఫ్యూచర్ ఇంకా కొత్తవి కనిపెట్టి ఇంకా ప్రజలకి సమాజానికి ఉపయోగపడి చేయాలి. చేయాలి. ఓకే, వెరీ నైస్. Good morning, sir. My name is P. Navestri. I am studying 9th standard. My project name is touch-based doorbell, sir. Using components, sir. Arduino Uno, touch sensor, buzzer, power bank, sir. ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుతుందండి సార్? పబ్లిక్ బిల్డింగ్స్, హాస్పిటల్స్ అండ్ ఆల్సో స్కూల్స్, సార్. ది షో డెమో, సార్. కానీమ్మా, ఇలా టచ్ చేయకుండా బజర్ అవుతుంది, సార్. నో స్విచ్, సార్. ఓన్లీ టచ్, సార్. థ్యాంక్ యూ, సార్. ఓకే, మిమ్మల్ని చూస్తూ ఉంటే నేను నేర్చుకోవాలనిపిస్తా ఉంది. గుడ్. ఏంటమ్మా, నువ్వేంటమ్మా? Morning, sir. My name is Piyatla. I am studying 9th standard, sir. My project name is touchless doorbell, sir. A touchless system using Arduino, IR sensor, buzzer, jumper wires, power bank, sir. The IR sensor detects the presence of an object or hand within a specific plane by emitting infrared light and measuring its reflection, sir. The IR sensor detects an object when it sends the signal to the Arduino. Arduino sends signal to the buzzer, sir. When buzzer sound produce, sir. Let us show the demo, sir. క్యారీ ఆన్. It sends my hand sensor, so buzzer can happen, sir. Thank you, sir. ఓన్లీ చూపిస్తే చాలు అనమాట. ఏంటమ్మా, నువ్వేం చేస్తున్నామ్మా? Multiple images. మ్మ్. A wonderful good morning to you, sir. My name Okay. is P. Kirtana. I am studying 9th standard Dr. B.R. Ambedkar Gurukula at Bhopal. Today my project name is multiple images. Science multiple images refers to the phenomenon where a single object appears as several distinct images. To show the demo, sir, I take 2 mirrors, sir. Objects like
Objects like rupee coin, eraser, sharpener, sir. I take rupee coin, sir. Let us show the demo, sir. Bigger angle created only 2 or 3 images only, sir. Smaller angle created multiple images, sir. Let us show, sir. Yeah. Multiple images formed, sir. Yeah, that's great. This is kaleidoscope, sir. ఇది ఫ్యాషన్ డిజైనర్స్ దీని ఉపయోగించే చూస్తారు సార్. ప్లీజ్ షో సార్. లైట్ సార్. మల్టిపుల్ ఇమేజెస్ ఫార్మ్. Yeah. ప్రిన్సిపల్ ఈజ్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సార్. Very nice. ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. Very nice, Amma. Good. Yes, What about you, Ma? Sir, my name is Pidikshita. I am studying 9th standard in Dr. B.R. Ambedkar Gurukulam at Mumbai. Today I am telling about refraction of light. The reflection of light is bending light rays as they pass from one medium to another medium, then change by the path of the rays. Refraction occurs due to the change in the speed of light of rays. Let us show the demonstration. I will take a beaker, water and a pencil, pour some water into a beaker. Put your pencil into a beaker. It is an air medium, it is a water medium. When a light is raised into one medium to another medium, the bend is appears in it. This principle is called as refraction of light. Good. నువ్వేంటమ్మా? I am heartfully good morning, sir. I am K. Sri Sauri. I am studying 9th standard. This is my project. My project name is hydraulic jar. Pascal's principle. Pressure applied to a fluid stored in a container will be distributed equally in all directions. Examples: heavy objects, heavy loads, vehicles, buildings easily lifting hydraulic jars. Elevators also easily lifting hydraulic jars, sir. Cars washing is using hydraulic jars, sir. Acha. Load 40 kgs, force 10 kgs, small piston 40 millimeters, large piston 10 millimeters, force greater, sir. ఇప్పుడు మీకు అందరికి ఏమనిపిస్తూ ఉంది ఇవన్నీ చేస్తూ ఉంటే? అంటే సమాజానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోగం చేశారు. వచ్చినప్పుడు మీలో ఒక నమ్మకం పెరిగింది కదా, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మీరు తరోగా కాన్ఫిడెంట్గా నాకు చెప్పగలిగారు. ఇవన్నీ కూడా సమాజానికి పనికొచ్చేటివి, సైన్స్లో ఒక ముందడుగేసేటివి. ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు సమాజంలో కూడా చూస్తూ ఉంటారు. సమాజంలో చూసినప్పుడు మీరు చదువుకున్న చదువుని ఇలాంటి ప్రయోగాల ద్వారా యూస్ కేసెస్ తయారు చేయాలి. ఆ యూస్ కేసెస్ ఏమవుతాయంటే ప్రజలకు ఉపయోగపడతాయి. అదే సమయంలో మీరు ఇన్నోవేషన్స్కి వెళ్ళాలి. ఇన్నోవేషన్ అంటే ఇప్పుడు ఉండేదానికంటే మీరు కొత్తదాన్ని కనిపెట్టడం. మీరు కొత్తది కనిపెట్టారనుకోండి, చదువుకుంటూనే ఆలోచన విధానం మీలో మారాలి. ప్రతి ఒక్కరూ ఒక ఇన్నోవేటర్గా తయారు కావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క యూస్ కేస్ తయారు చేయాలి. అది తయారు చేసినప్పుడు మీలో కూడా ఒక విశ్వాసం వస్తుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీకు కూడా పేరు వస్తుంది. మీలాంటిగా అందరూ ఆలోచించారనుకోండి, కొన్ని లక్షల బ్రెయిన్స్ ఆలోచిస్తాయి. మీ 6 ఎంతమంది 2, 4, 6, 8, 9 మంది 9 ప్రయోగాలు చేశారు. కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల కోట్ల మంది కోట్ల ప్రయోగాలు చేశారనుకోండి ఇన్నోవేషన్లో. అందులో కొన్ని పెద్ద పెద్ద మార్పులు తెచ్చేటి ఉంటాయనుకోండి జీవితాల్లో. పేదరిక నిర్మూలన కావచ్చు, టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చేది కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, లేకుంటే మీరు తీసుకొచ్చేటువంటి హైడ్రాలిక్ తీసుకొచ్చారు, డిఫరెంట్ మిర్రర్ చూపించారు, డోర్ ఇవి చూపించారు, లేకపోతే డిఫరెంట్గా మీరు డైరెక్షన్స్ ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చాయి. కార్లన్నీ కూడా డ్రైవర్ అవసరంలా, కంప్యూటర్లు నువ్వు ఆపరేట్ చేసావు అక్కడి నుంచి పైనుంచి. అదే మరిక సెల్లో నుంచి ఆపరేట్ చేస్తే, లేకుంటే మనిషి మాట్లాడితే కూడా డైరెక్షన్ తీసేసుకుంటుంది, వాయిస్ కమాండ్ వస్తుంది. మనం ఊరికి ఆపరేట్ చేస్తే పెట్టేస్తే అదే వస్తుంది. అదే సెల్ఫ్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉంటుంది డైరెక్షన్ల బట్టి. ఎక్కడ మనుషులు వచ్చారో, స్పీడ్ తగ్గించాలా, ఎట్లా పోవాలి, ఎవ్రీథింగ్ వచ్చేస్తున్నాయి. అవన్నీ ఈ ప్రయోగాలన్నీ అందులో భాగంగా పనికొస్తాయి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ.
విష్ ఆల్ ది బెస్ట్. అక్కడికే వస్తారు, మీరు ఎక్కడ ఉండండి. వండర్ఫుల్ లెర్నింగ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వండర్ఫుల్ లెర్నింగ్. చాలా బాగా చేస్తున్నారు. ఈ ఇంట్రెస్ట్ అనేది తగ్గకూడదు, పెంచుకుంటూ వెళ్ళాలి. మీరు వేరే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలి. ఒక ఎకో సిస్టమ్ తయారు కావాలి అందరిలో. మీరు 10 మంది 100 మంది 1000 మంది అటు తయారైతే ఒక రాష్ట్రానికి ఒక పెద్ద మీరంతా ఆస్తిగా తయారవుతారు. ఓకే, గుడ్ లక్. బాయ్ 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 అమ్మా బాయ్. హలో పిల్లలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సెక్రటరీ గురుకులం స్కూల్. సెక్రటరీ చిన్న చిన్న అబ్జర్వేషన్ చూశాను. నమస్కారం. నమస్కారం స్వామి. రండి. బాగా చదువుకుంటున్నారా? నమ్మకమేనా? స్కూల్ బాగుందా? ఫుడ్ బాగుందా? టీచర్స్ బాగా చదువు చెప్తున్నారా? చెప్పమని చెప్పారా? లేదా? మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు. గుడ్ చిల్డ్రన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నావా? గుడ్ అమ్మా. నమస్కారం అమ్మా. ఎన్నో క్లాస్ అమ్మా నువ్వు? 7th. నువ్వమ్మా? 7th. అందరూ 7th క్లాస్ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఓకే, బాయ్. సీ యూ. బాగా చదువుకుంటారు. మీ స్కూల్కి పేరు తెస్తారు. మీ అమ్మ నాన్న కూడా పేరు తెస్తారు. ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెస్తారు. నమ్మకమేనా? ఓకే అమ్మా, బాయ్ బాయ్. గుడ్ లక్. ప్రిన్సిపల్ అమ్మా, ఇంటర్మీడియట్ ఉందా? ఇంటర్మీడియట్లో వాట్ ఇస్ ది రిజల్ట్స్ అమ్మా? 94% సీనియర్ అండి సార్, 96% జూనియర్ అండి సార్. 10th క్లాస్ 98%. 100% రావాలి కదా? ఈ సంవత్సరం అప్పట్లో మీ స్కూల్లో ఎంతమంది ఐఐటికి కానీ ఐఐఎంకి కానీ పోయారు ఇప్పటికి? ట్రిపుల్ సెలెక్ట్ అయ్యారు సార్. ఒక 12 మంది స్టూడెంట్స్. ఎంబీబీఎస్ చేస్తాం సార్, కళ్యాణి అన్న పాప. ఓకే అమ్మా, గుడ్ లక్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏ పిల్లలు, గుడ్ మార్నింగ్. నమస్కారం అమ్మా. గుడ్ మార్నింగ్. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. ఏం చదువుతున్నావు అమ్మా? 5th క్లాస్. భోజనం చేస్తున్నావా? వీక్గా ఉన్నావు, బలంగా ఉండాలి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. రండి. హాయ్, సీ యూ. ఓకే అమ్మా. నమస్కారం అందరికీ. ఎన్నో క్లాసు? 5th. అందరూ 5th క్లాస్. హీరో అంతా 5th క్లాసా? ఓకే. ఓకే అమ్మా, నమస్కారం అందరికీ. బాయ్. బాగా చదువుతున్నారా? నమ్మకమేనా? ఓకే, నమస్కారం. బాయ్. గుడ్ డే ఫర్ యూ. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. బాయ్ అమ్మా. బాయ్.